ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ పిల్లలుగా సమకూడి మీ మాటలు ఉంటుండగా అయ్యా తండ్రి, యోగ్యమైన వారము కానప్పటికీ నీ కృప ద్వారా మాత్రమే మమ్మల్ని బలపరిచి ఒక చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు. తండ్రి, నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే తండ్రి నీకు వందనాలు. అయాగో నీ మాటలు మాకు వినిపింపచేయండి. మా జీవితంలో ఉన్న లోటుపాట్లను తీసివేయండి. కేవలము నీ సన్మార్గంలో నడుచుకునే స్థితి అనుగ్రహించేయండి. మా జీవితంలో నిన్ను మాత్రమే కోరుకొని నీ వైపుకు సాగిపోయే స్థితి అయ్యా మాకు అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాను. దేవా, ఇగో పాటల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు, వాక్య పఠనంలో మీరు మాకు తోడుగా ఉన్నారు. అయ్యా తండ్రి, మా జీవితంలో ఇగో అయ్యా నీ సత్యవాక్యంని మాకు నడిపించి అయ్యా తండ్రి నీకు మహిమకరంగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహింపచేయమని చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఒక చక్కటి వాక్య భాగాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 19 వచనం మనం చదువుకుందాం. కాబట్టి యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. బా, ఎంత చక్కగా ఉంది మాట, ఎంత అద్భుతంగా ఈ మాట కనబడుతుందో చూడండి. మనం దేవుని ఎలాగున్నామంట చెప్పాలి, నోటి వలె. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నా నోటి వలె చేస్తాను, నీవు నా నోటి వలె ఉందువు అంటున్నాడు. దేవుని నోరుగా మారిపోవాలి అంటే దేవుని నోటిగా మనం మిగిలిపోవాలి అనుకుంటే అని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల. గుర్తుపట్టాలట, నువ్వు గుర్తుపట్టాలి. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టాలి. అలా గుర్తుపడితేనంట నీవు నా నోటి వలె ఉందువు, వారు నీ తట్టునకు తిరగవలెను. వారు నీ తట్టుకు తిరగవలెను. వారు నీ తట్టుకు తిరుగుతారు కానీ నువ్వు వారి తట్టుకు తిరగకూడదు. కింద మాటలో తిరగవు, పుట్టినట్లో తిరగవు. నీవు వారి వైపు తిరగటం కాదు, వారే నీ వైపుకు తిరుగుతారు. ఎప్పుడు? నువ్వు దేవుని నోటిగా మారినప్పుడు. దేవుని నోరుగా ఎప్పుడు మారుతాం? దేవుని నోరుగా ఎప్పుడు మారుతాం మనం చెప్పాలి. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టాలి. ఇప్పుడు ఈ సమాజం గుర్తుపట్టడం లేదు. అందులో బైబిల్ని కలిగిన క్రైస్తవులు కూడా ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టటము లేదు. గనుక దేవుని నోటిగా ఉండే ఒక మహత్తరమైన భాగ్యాన్ని కోల్పోతున్నారు. అమ్మాయినవా? ఏమైపోతున్నారు? ఏం కోల్పోతున్నారు? దేవుని మాట కాదు, దేవుని నోటిగా ఉండే మహత్తరమైన భాగ్యాన్ని కోల్పోతున్నారు. నువ్వు తిరిగిపోవటం కాదు, నువ్వు తిరగవస్తలు. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపడితే నువ్వు తిరగవు.
వారే నీ వైపుకు ఏమైపోతారంట? తిరుగుతారు, తిరుగుతారు. వారు నీ తట్టుకు తిరగవలెను, వారు నీ తట్టుకు తిరగవలెను. నడుచుకుంటూ వెళ్తున్నాం, దారిలో మంచి స్మెల్ ముక్కుకు తగిలింది. నువ్వు తిరుగుతావా? నువ్వు తిరుగుతావా? తిరుగుతావు. ఈ స్మెల్ ఎవరిదని చెప్పేసి అన్న తిరిగేస్తూ ఉంటావు. ఆలోచన చేయండి ఒకసారి. ఒక చూడండి, ఒక స్మెల్ ముక్కుకి తగలగానే ఈ విధంగా తిరిగిపోతున్నాం చూడండి. ఈరోజు క్రైస్తవులు కూడా స్మెల్ రాగానే ఏం చేస్తారంటే తిరిగిపోతున్నారు. నువ్వు తిరిగిపోవటం కాదు, నువ్వు తిరగకూడదు. వారే నీ వైపులే తిరగాలి. వారు నీ వైపుకు తిరగాలి. సమాజంలో ఉన్నవారు నీ వైపుకు తిరగాలి. నువ్వే తిరిగిపోతున్నావేటి అంటే అర్థమైనమాట, గుర్తుపట్టడం లేదు. గుర్తుపట్టడం లేదు. ఏంటి గుర్తుపట్టడం లేదు? నీచము. డాక్టర్ గారు నీచు తినద్దు అన్నాడు అంటారు. ఏమంటారా? డాక్టర్ గారు నీచు తినద్దు అన్నాడు అంటాడు. మనిషికి నీచు ఇష్టమా కాదా? చెప్పాలి. మనిషికి నీచు ఇష్టమా కాదా? బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఏమంటుంది? ఏమంటుంది? నువ్వు ఏది నీచములో గుర్తుపట్టు. మాంసం నీచా కాదా? చేపలు నీచు, ఎండిని మాంసం, లేకపోతే ఎండిని ఏంటవి ఉన్నాయి కదా, చేపలు, మటను, ఎన్ని చికెన్ ఉన్నాయి కదా, ఎంత ఏంటి ఇవన్నీ కూడా నీచేదా కాదా? మనిషికి నీచి లేకపోతే ముద్ద దిగదు. కనీసం ఎండి చేప అయినా వేసుకోవాలట. ఎండి చేప కూడా లేకపోతే ముద్ద ఏమైపోదు, దిగదట. చూసారా? దిగదు. నీచము, 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 నీచు, నీచము, నీచు. ఈగలు ఉంటాయి కదా, ఈగలు నీచు మీద వాళ్తాయా లేదా? వాళ్తాయా? ఈగలు మార్కెట్లోకి వెళ్ళిపోరు అనుకోండి, ఇది మార్కెట్కి వెళ్ళిపోరు అనుకోండి, మార్కెట్కి వెళ్ళిపోయినప్పుడు ఆ మార్కెట్లో మాంసం అమ్ముతారు కదా, ఆ మాంసం అమ్ముతున్నప్పుడు, ఆ చేపలు అమ్ముతున్నప్పుడు, ఆ చికెను, మటను, ఫిష్ అమ్ముతూ ఉంటారు కదా, అమ్ముతున్నప్పుడు ఈగలు ఏమవుతాయి? ముసిరిపోతూ ఉంటాయి. అంటే ఈగకి ఏది ఇష్టం? నీచు. కుళ్ళిపోయిన శవం ఉందనుకోండి, దాని మీద ఏమొచ్చేస్తుంది? ఈగలు వచ్చేస్తాయి. డ్రైనేజ్ ఉందనుకోండి, దాని అంటే ఏముంటాయి? ఈగలు. అంటే ఈగకి ఏది ఇష్టం అన్నమాట? నీచత్వం అంటే ఇష్టం, నీచంటే ఇష్టం, అశుద్ధత అంటే ఇష్టం, అపవిత్రత అంటే ఇష్టం, బురద అంటే ఇష్టం, మురికంటే ఇష్టం. దేనికి? ఈగకి. అందుకే బుక్కవని తైలంలో ఈగ ఏమవుద్దంట? ప్రసంగ గ్రంథంలో అన్నమాట. బుక్కవని తైలముల ఈగ కంపు కొట్టును. ఈగ ఆలోచించండి, ఈగకి ఏది ఇష్టమంటే అశుద్ధం, నీచము. నీచం అంటే ఇష్టం, నీచంటే ఇష్టం. అందుకే మీరు ఏ షాప్కి వెళ్ళిపోండి, ఏ మటన్ షాప్కి వెళ్ళిపోండి, ఏ చికెన్ షాప్కి వెళ్ళిపోండి, ఫిష్ కొట్టుకు వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మీరు చూడండి ఎన్ని ఈగలు ఉంటాయి. ఎన్ని ఈగలు ఉంటాయి? చాలా ఈగలు ఉంటాయి. అంటే ఈగకి చాలా టేస్ట్ అన్నమాట. ఏంటవి? నీచు. కానీ ఒక ఈగ ఉంది, ఆ ఈగకి నీచంటే ససేమిరా ఇష్టం లేదు. ఏంటి ఈగ చెప్పండి? చెప్పండి. ఒక ఈగ ఉంది, అది ఈగే. దాన్ని కీటకం అంటారు. గుర్తొచ్చింది, కందిరగట. తేనెటీగ అది ఈగే. కానీ దాని ముందుకు బిరుదే వచ్చింది. తేనె
ఈగ, తేనె ఈగ, తేనెటీగ, సంధి. తేనెటీగ, ఇది ఈగే, అది ఈగ, అన్ని ఈగలే. అది కీటకమే, ఇవి కీటకమే, అది కీటకాలే. కానీ కొన్ని 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 ఈగలకి నీచంటే ఇష్టం, కానీ ఈ ఈగకి తేనంటేనే ఇష్టం. అర్థమైందా లేదా? ఈ తేనెటీగకి బిరుదు ఏమొచ్చిందనమాట? తేనె, చెప్పాలి, ఈగ అని వచ్చిందా లేదా? తేనె ఈగ, తేనీగ, తేనెఈగ, దీనికి బిరుదు వచ్చేసింది. ఎందుకు? ఇది ఎప్పుడు కూడా నీచుని కోరుకోదు, ఒకటే కోరుకుంటుంది. ఏం కోరుకుంటుందయ్యా అని అంటే, ఏం కోరుకుంటుందంట? తేనెని కోరుకుంటుంది, తీపిని కోరుకుంటుంది ఈగ. ఆలోచన చేయండి. మరి మిగిలిన ఈగలు ఏం చేస్తామంటే నీచు, అపవిత్రత, బురద. ఇక్కడ కాలు ఉందనుకోండి, ఈ పాదం పుచ్చిపోయింది అనుకోండి, పుచ్చిపోయిన పాదం మీద తేనెటీగ వాళ్తుందా? చెప్పాలి. పుచ్చిపోయిన పాదం, మన దేహంలో ఒక పార్ట్ పాడైపోయింది, పాడైపోయిన పార్ట్ మీద ఏ ఈగ వాళ్తుంది? తేనెటీగ వాళ్తుందా, లేకపోతే మామూలు ఈగలు వాళ్తాయా? చెప్పాలి. అంటే ఈ ఈగకి ఏది ఇష్టం అనమాట? కుళ్ళు, అపవిత్రత, అశుద్ధత, నీచంటే ఇది ఈగకి ఇష్టం. మరి ఈగకి ఏమి ఇష్టం? ఒకటే ఇష్టం, తేనంటేనే ఇష్టం. తేనెటీగ అన్ని చండాలం మీద అది వాలదు, అన్నిటినీ అది కోరుకోదు, అన్నిటినీ అదేం చేయదు, స్వీకరించదు, తిందది, అన్నీ తిందది. అది ఒకటి తింటుంది. ఏంటది? పువ్వుల్లోని మకరందం. అది పువ్వులోని మకరందాన్ని తప్ప మరి దేన్ని ఏం చేయదు, ముట్టదు. మకరందం స్వచ్ఛమైందా కాదా? చెప్పాలి. మకరందం స్వచ్ఛమైందా? నీచము స్వచ్ఛమైనదా? మకరందమే. ఆ మకరందము తేనెగా మారిపోతుంది. చూడండి, ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అది, ఎంత దూరం ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆ ఈగ. ఇక్కడ మన ఇళ్ళల్లో ఉండి ఈగలు చూడండి, ఎక్కడికి వెళ్తాయా? దూరంగా ప్రయాణం చేస్తాయా? ప్రయాణం చేయి. ఇక్కడ అందుకే ఎక్కడ ప్రయాణం చేయగలిగానే ఏమైపోతామంటే ఆ మురుగుంట్లు, ఎంగిలి గిరాటేసేసి అనుకోండి, మిగిలి పడేసి అనుకోండి, అక్కడ కుళ్ళిపోయిన మామిడి టెంక మీద ఏది కుళ్ళిపోయిందో, ఏది పాడైపోయిందో, ఏది వాసన, కంపు వాసన కొడుతుందో, ఏది అశుద్ధంగా ఉందో, ఏది నీచంగా ఉందో దాని మీద వాలటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వాటితో కడుపు నింపుకోవడం కోసం ఈగల ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ తేనెటీగ మాత్రము దూరంగా వెళ్ళలేముగా, ఇది సరిపోద్దులే అనే కదా, సరిపోద్దులే, ఈ నీచం సరిపోద్దులే, లేకపోతే ఈ చేప సరిపోతుంది, ఈ కుళ్ళిపోని సరిపోద్దులే, ఈ మామిడి టెంక సరిపోద్ది, ఇగో మిగిలిపోద్ది కదా, ఏమంటుంది దాన్ని? కుడుతు. ఆ కుడుతులో మీరు చూడండి నీగలు ఉంటాయి, సరిపడి ఉంటుందా చెప్పండి? ఆ తేనెటీగ ఏం చేస్తుంది? అది ఎక్కడ పువ్వులు ఉన్నాయి ప్రతి పువ్వు మీదకి వెళ్ళిపోయి అక్కడ ఉంటున్న ఆ మకరందాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. చూసారా? అంటే తేనెటీగ టీవీ ఏంటి తెలుసా? ఎంత దూరమైన వెళ్ళిపోతాను, కానీ నాకేం కావాలి? శ్రేష్టమైంది కావాలి, పరిశుద్ధమైంది కావాలి, స్వచ్ఛమైంది కావాలి అంటది. ఏది? తేనెటీగ టీవీ. పాఠం పేరు ఏం పేరు? తేనెటీగ టీవీ కాదు, ఈ టీవీ కాదు, టీవీ దర్జా. పాట కూడా ఉంది కదా, యేసుతో టీవీగాను పోదమా. అది ఎంత గొప్పగా బిహేవ్ చేస్తుంది చూడండి. ఏది? ఒక తేనెటీగ తన కళ్ళ ముందు కనపడిన నీచాన్ని కోరుకోదు కానీ ఎంత దూరం వెళ్ళిపోయినా కానీ ఏదో ఒక పువ్వు వద్దకు వెళ్ళిపోయి ఆ పువ్వుల కోసం అది వేటాడుతూ ఉంటుంది, వెతుకుతూ ఉంటుంది. అక్కడుందా ఎక్కడుందని చెప్పేసి వెతికి పువ్వుల్లో మీదకు వాలిపోయి అందులో ఉన్న మకరందాన్ని జాగ్రత్తగా తీసుకొని ఏం చేస్తుంది? తెచ్చుకొని దాచుకుంటుంది. తేనెటీగ టీవీ అది.
తేనెటీగ టీవీ అది. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా కోరుకుంటాడు చెప్పండి అమ్మా? ఎలా కోరుకుంటాడు మనల్ని? ఇప్పుడు తేనెటీగ కావాలి. నువ్వు తేనెటీగ అయిపోలేదు. నీచాన్ని కోరుకోకూడదు, ఘనహీనాన్ని కోరుకోకూడదు. అందుకే ఏది నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టు. ఇది నీచమైంది, నన్నరికి ఏం చేయకూడదు? వెళ్ళకూడదు, స్వీకరించకూడదు. ఇది ఘనహీనమైనది, ఇది మంచిది కాదు, ఇది నన్నరికి ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. ఫేస్బుక్లో ఒక ఆయన పెట్టాడన్నమాట ఈ పోస్టు. చూడగానే భలే అనిపించింది. ఆత్రేయపురం అయింది. పెద్ద ఆయనే, బాగా పెద్ద ఆయన, విఘ్నేశ్వర్ సత్యనారాయణ ఏది పేరు ఉంటుంది, సరిగ్గా గుర్తులేదు కానీ ఆయన పేరు. ఆయన పెట్టాడు పోస్టు. అందులో చూస్తున్నప్పుడు ఒక తేనెటీగ, నేను తేనెటీగను కాను, అశుద్ధం, నీచము నాకు ఇష్టం ఉండదు. నాకు ఇష్టం ఉన్నదల్లా ఒకటి ఏంటది? తేనె మాత్రమే నాకు కావాలి. తేనె దగ్గరికి మాత్రమే వెళతాను. ఆ తేనెని జుర్రుకుంటాను తప్ప కనపడిన అడ్డమైన నీచత్వాన్ని, ఆ చెడును, అశుద్ధాన్ని, పాడైపోయిన ఆ తత్వాన్ని నేను కోరుకోను అని చెప్పేసి ఒక చక్కటి మ్యాటర్ రాసుకొచ్చాడన్నమాట ఆయన. అది చూడగానే నాకు ఎక్కడో అనిపించింది, అబ్బాయి ఎంత బాగుంది మాట. దేవుడు ప్రకృతిలో ఈగలను పెట్టాడు. కొన్ని ఈగలేమో అశుద్ధాన్ని కోరుకుంటున్నవి, కొన్ని ఏమో అపవిత్రాన్ని కోరుకుంటున్నవి. కొన్ని ఈగలైతే తేనెను మాత్రమే కోరుకుంటుంది. ఆలోచన చేయండి. ఇది శుద్ధమైనది, తేనె శుద్ధమైనది. ఏమో తేనె అంటే తెలుసు, తేనె అంటే అసలు పాడవదని తెలుసమ్మా. తేనె ఎప్పుడు కూడా పాడవదట. ఎంత కాలమైనా కానీ తేనె కానీ తీసుకుంటే అసలు ఆ తేనె ఎప్పుడు కూడా పాడవదట, చెడిపోదు. ఏమవుదా? చెడిపోదు. చెడిపోని ఒక పదార్థాన్ని కోరుకుంటుంది. చూసారా? ఏది? తేనెటీగ చెడిపోని ఒక పదార్థాన్ని కోరుకుంటుంది తేనెటీగ. మనము కూడా క్రైస్తవులుగా మనల్ని చెరిపేసేది, మనం చెడగొట్టేదాన్ని ఏం చేయకూడదు? కోరుకోకూడదు. చెడిపోయిన దాన్ని కోరుకుందాం అనుకోండి, ఏమవుతుంది? చెప్పాలి. ఈగలు ఏం చేస్తాయి తెలుసా? కొన్ని ఈగలు, దోమలు ఏం చేస్తాయి? మురికి నీటి మీద వాళ్తాయి. ఆ మురికి నీటి మీద వాలిన ఆ కీటకాలు, లేకపోతే ఆ ఈగలు వచ్చి మనల్ని కుట్టాయి అనుకోండి, మనకేమొస్తాయి? మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వస్తాయి. ముందు దేనికి వచ్చింది ఈ మలేరియా, టైఫాయిడ్? ముందు దేనికి వచ్చింది? ఏకొచ్చింది. మురికి నీటి మీద వాలయ్యాయి కదా, ఆ మురికి నీటిలో క్రిములు తయారవుతాయి. ఆ క్రిములు ముందు దేనికి అంటుకుంది? ఏక్ అంటుకుంది. ఆ ఏక వచ్చి ఏం చేసింది? మనకు అంటుకుంది. అర్థమైందా లేదా? ఇప్పుడు తేనెటీగను జ్ఞాపకం చేసుకొని, తేనెటీగ మురికిగా ఉన్న వాటి మీద, అశుద్ధంగా ఉన్న వాటి మీద చచ్చిపోయిన వాళ్ళు. క్రైస్తవుడు కూడా ఈ లోక సంబంధంగా ఉండి పనికి మాలిన వాటి మీద ఏం చేయకూడదమ్మా? వాడకూడదు. మనల్ని పాడు చేసేవి, మనల్ని అపవిత్రపరిచేవి, మనల్ని నీచత్వానికి నడిపించే వాటి మనం ఏం చేయకూడదు? మనం స్వీకరించకూడదు. వాటి వద్దకు మనము వెళ్ళనీయకూడదు. సామెతల గ్రంథంలో 27:7 చూడండి. అది కాదు, చదువు సార్. సామెతల గ్రంథం 27:7 వచనంలో, కడుపు నిండినవాడు తేనె పట్టు నైనను త్రొక్కువైను. కడుపు నిండింది. ఏంట కడుపు? నీ కడుపులో నుండి జీవధారలు బయలుదేరిన. కడుపు అంటే ఏంటి అనుకున్నారు కాక? కడుపు నిండింది. ఏంటి కడుపు ఎలా నిండిపోయింది అని లోకానుసారంగా ఆలోచన చేయద్దు. లోకంతో కడుపు నిండిపోయింది కనుకనే బలమైన, ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, పరిశుద్ధమైన తేనె పట్టును ఏం చేస్తామంట? తేనె పట్టు అనే వాక్యాన్ని ఏం చేస్తామంట?
త్రొక్కి వేస్తున్నాం. అందుకే వాక్యానికి దేవుడు ఏమని పేరు పెట్టాడంటే జుంటే తేనె. కీర్తన గ్రంథం 19:9, కీర్తనలో 19:9లో తేనె ఈజ్ ఈక్వల్ టు వాక్యం అన్నమాట. దేవుడు తేనెని, వాక్యాన్ని తేనెతో పోలుస్తున్నాడు. చూడండి, యెహోవా యందైన భయము, యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారము కంటెను విస్తారమైన మేలు, బంగారం కంటేను కొరదగినవి, తేనె కంటే, జుంటె తేనె దారాల కంటే అంటే ఆశిస్తారా? ఇక్కడ జుంటె తేనె కంటే, అదే తేనె స్వచ్ఛమైంది. అసలు పాడవని పదార్థం ఏదైనా ఉంది అని అంటే, పాడైపోని పదార్థం ఏమైనా ఉంది అని అంటే అది తేనె అయితే ఆ తేనె కంటే గొప్పదట. జుంటె తేనె దార కంటే గొప్పదట. ఏంటది? వాక్యం. 119వ కీర్తన 103వ వచనంలో, 119వ కీర్తన 103వ వచనంలో దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. తేనె కంటే తీపట, తేనె కంటే తీపట అంటే తేనెతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. తేనెటీగ చాలా టీవీగా వెళ్ళిపోతుంది. తేనెటీగ చాలా టీవీగా వెళ్ళిపోతుంది. ఇది ఈగే, అది ఈగే, అన్ని ఈగలే. ఇది ఈగ జాతికి సంబంధించింది. ఈ ఈగ కేవలము ఏం కోరుకుంటుందట? ఈ ఈగ కేవలము తేనెను మాత్రమే కోరుకుంటున్నది. కానీ కొన్ని ఈగలు అపవిత్రత, అశుద్ధత, నీచము, ఘనహీనము, ఇదిగో పనికి రానివన్నీ, కుళ్ళిపోయినవన్నీ, పాడైపోయినవన్నీ కోరుకుంటుంది. మనము కూడా లోకంలో ఉంటున్నప్పుడు ఏం కోరుకుంటున్నాం? చెడిపోయినవి, చెడగొట్టేవి. చెడిపోయినవి, చెడగొట్టేవి. మనం చెడగొట్టి ఏం చేస్తున్నాం? కోరుకుంటున్నాం. సినిమాలు మనం చేస్తాయి. ఏం చేస్తాయి సినిమాలు? మనం చెప్పండి. మనం చెడగొట్టేస్తూ ఉంటాయి. సీరియళ్ళు చెడగొట్టేస్తూ ఉంటాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి? మనుషుల్ని పాడు చేసేస్తూ ఉంటాయి. అవే ఏం చేస్తాం? అవే కావాలి మనకు కదా, అవే కావాలి. ఏదైతే మనల్ని పాడు చేస్తుందో, ఏదైతే నీచమో, ఏదైతే నీచంగా ఉందో అదే ఏం చేస్తూ ఉంటున్నాం? కావాలి, అదే కావాలి, నాకు అదే కావాలి. ఈ ఫోన్లు, ఇన్స్టాగ్రాములు, ఈ ఫేస్బుక్లు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏం చేస్తున్నాయి రోజు మనుషులు అంటే? పాడు చేస్తా. నీచములవి, అవి నీచములు. లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు. అవి దేవుని వలన కలిగినవి కావు. అవి నీచములు, అవి ఘనహీనములు. అవి ఘనహీనములు. అంటే దేవుడు మనల్ని భూమి మీద పెట్టిన తర్వాత ఏమన్నాడంటే, నాయన మీరు యథార్థంగా బ్రతకండి అని చెప్పాడు, గొప్పగా బ్రతకమని చెప్పేసి అన్నాడు. కానీ మనం ఏం కోరుకుంటున్నామంటే ఈగల్లాగా నీచును కోరుకుంటున్నాం. చూసారా? నీచుని కోరుకుంటున్నాం అంటే పాపాన్ని కోరుకుంటున్నాం, అశుద్ధాన్ని కోరుకుంటున్నాం. అది దానివల్ల ఆరోగ్యమేం కాదు, దానివల్ల గొప్ప బలమేమో వచ్చేది. దాన్ని కోరుకుంటూ ఉంటాం. అనారోగ్యం పాడైపోతూ ఉంటుంది, జీవితం పాడైపోతూ ఉంటుంది, సంసారం పాడైపోతూ ఉంటుంది, కుటుంబం అంతా చెదిరిపోతూ ఉంటుంది. అయినా కానీ మనకి ఏం కావాలి? అవే కావాలి. అవి నీచములు అంటున్నాడు దేవుడు. నీచములు అంటున్నాడు. చూడండి, ఒక తేనెటీగ ఏం చేస్తున్నాడంటే కేవలము తన జీవితాంతం కూడా కష్టపడి ఏం సంపాదిస్తుందమ్మా? తేనెను మాత్రమే సంపాదిస్తుంది. దొరికింది కదా, ఇది తీసేసుకుందాం. కుడుతు బాగుంటుంది అనే కదా. ఈ కుళ్ళుపోయిన శరీరం కూడా బాగుంటుంది, కుళ్ళుపోయిన దేహం కూడా బాగుంటుంది అనుకుంటుంది. ఏమన్నా అనుకుంటుందా చెప్పండి? తేనెటీగ ఆహారము ఒక్కటే దానికి ఆహారం.
తేనెటీగ ఆహారం ఎప్పుడు కూడా ఒకటే. కానీ క్రైస్తవుడిగా ఈ భూమి మీద ఉంటున్నాం. మరి మనము కూడా ఇదిగో చూసిందల్లా వినేదల్లా అన్ని లోకంలో ఉన్నదంతా నాకే 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 అనుకుంటున్నాము. వాటిని స్వీకరిస్తున్నాం కనుకనే ఏమైపోతున్నాం తెలుసమ్మా? ఏమైపోతున్నాం? పాడైపోతున్నాం. చెడిపోని తేనెను కోరుకుంటుంది తేనెటీగ. మరి చెడిపోని దేవుని వాక్యాన్ని కోరుకుంటున్నామా? దేవుని వాక్యం అంట 7 మారులు మట్టి మూసలో కడిగిన వెండి అంతా పవిత్రములు. మట్టి మూసలో 7 మారులు కడిగిన వెండి అంతా పవిత్రములు. దేవా నీ మాటలు అంటున్నాడు దావీదు గారు. దేవుని మాట స్వచ్ఛమైనది, అది మిక్కిలి నిర్మలమైనది, న్యాయమైనది, సత్యమైనది, పరిశుద్ధమైనది. ఇది దేవుని మాట. దాన్ని కోరుకుంటున్నామా? తేనెటీగలా దాన్ని కోరుకుంటున్నామా చెప్పండి? తేనె చాలా బలం అంట తెలుసమ్మా. ఆరోగ్యానికి చాలా బలం అది. దేవుని వాక్యం కూడా చాలా బలము. దేవుని వాక్యము బలము గలదై, దేవుని వాక్యము బలము గలదై అన్నదా ఉందన్నమాట. ఉంది. తేనె కూడా ఎలాంటిది? బలం. మంచి అందం కావాలంటే ఏం చేస్తారు? తేనెని రాసుకుంటారు. తాగాలి, తినాలి, రాసుకోవాలి, పూసుకోవాలి. తేనె రాసుకుంటే జుట్టుకి తెల్లబడుతుంది అంటారు కదా. అంటారు కానీ తెల్లబడదట. అది తెల్లబడదట. మనం వాడుకునే సబ్బుల్లో షాంపూలు ఏం కలుతుంది తెలుసా? ఏం కలుతుంది? తేనె కలుస్తుంది. తేనె. మనం తింటున్న చాలా మందుల్లో ఏం కలుతుంది అన్నారు? తేనె కలుతుంది. అంటే తేనె ఆరోగ్యము. మరి కుళ్ళిపోనివి, అశుద్ధము, అపవిత్రత అవి ఆరోగ్యమా? కుళ్ళిపోయిన మాటంగా తెచ్చుకుని తినేస్తుంటామంటదమ్మా. ప్రాసం పనికి వెళ్ళారు. అమ్మ మీకు కావాల్సిన మామిడికాయలు తీసుకోండి, ఆ మూలలు ఉన్నాయి తీసుకోండి. ఈ లోపల దివ్యేలింది. దివ్యగెళ్తుంటే ఒక మామిడికాయ కనపడింది. అందులోంచి బయటికి ఎలాగొస్తున్నాయి ఈగలు, పురుగులు అలాగొస్తూ ఉన్నాయి. అబ్బా ఎంత బాగుందో ఈ మామిడి పండు. దీంట్లో ఈగలు, దీంట్లో పురుగులు, ఇవి చూస్తుంటే నూరు ఊరిపోతుంది. అబ్బా ఎంత కమ్మగా ఉంది ఈ వాసన, ఈ కంపు ఎంత బాగుందో అనుకుంటుందా? చెప్పాలి. అనుకుంటుందా? రాజాగారు వచ్చి మీకు మామిడికాయలు కావాలమ్మా, అయ్యో తీసుకో, బోల్డ్ మామిడికాయలు తీసుకోండి. గబగబా సంచోచిపోయాం, ఏరేసుకున్నారు అనుకోండి, కుళ్ళిపోయింది కూడా. పిచ్చి పట్టిందేమో దివ్యకి పిచ్చి పట్టిందేమో. పుచ్చిపోయిన మామిడి పళ్ళు పుచ్చిపోయినా ఏవి మనం కోరుకోం కదా. మనసును చెరిపేవి, మనసును మార్చేవి, మనసును భయంకరమైన స్థితిలోనికి నడిపించేవి ఈ లోక సంబంధమైన అశుద్ధత, అపవిత్రత చాలా ఉన్నవి కదా, సమాజంలో చాలా ఉన్నవి కదా. వాటన్నిటిని ఏం చేస్తానో తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటాం. ఏదైతే చూస్తున్నామో పదే చూస్తున్నామో అది మన కళ్ళల్లో, అది మన మనసులో నిలిచిపోయి అదే విధంగా మనం మారిపోతున్నాము. కనుకని ఇందులో ఉన్న ఆ చిత్రాలు, ఆ సినిమాలు, ఆ వీడియోస్, లేకపోతే అందులో ఉంటున్నవన్నీ కూడా ఏంటవి? అపవిత్రత కదా, అవి మంచివి కాదు కదా. దాన్ని తెచ్చుకుంటున్నాము, తింటున్నాము, స్వీకరిస్తున్నాము. దానివల్ల ఆత్మ పాడైపోతుంది కదా, మనసు పాడైపోతుంది కదా, దేహము పాడైపోతుంది కదా, ఆత్మ పాడైపోతుంది కదా. మరి దానికి ఏం చేయాలి? మనంతకి దూరంగా ఉండాలి. కీర్తన గ్రంథము 1వ కీర్తనలో చెబుతున్నమాట. నంబర్ 1 కీర్తన, నంబర్ 1 జీవితము జీవించటానికి దేవుడు ఇచ్చిన ఆ మాటల పుట. నంబర్ 1 జీవితం కావాలి అని అంటే, మంచి బ్రతుకు కావాలనుకుంటే దేవుడు చెబుతున్నమాట. ఘనహీనంగా మారిపోతావా, నీచంగా మారిపోతావా, అసహ్యకరంగా మారిపోతావా, పెంటగా మారిపోతావా, దరిద్రులుగా మారిపోతావా, ఇదిగో ఎంతగా నువ్వు మారిపోతావా ఆలోచన చేసుకో. అందుకే ఈ మాటలు చెబుతుంది చూడండి. ఏంటమ్మవి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చుండే చోట నువ్వు కూర్చుండక. చూసారా నీచం అది. దుష్టుల ఆలోచన సమాజంలో చాలా దుష్టత్వం ఉంది కదా, దాన్నే చూస్తూ ఉంటాం. అదే కావాలి.
ఫోన్ ఆన్ చేసిన తర్వాత వచ్చే ఆ రీల్స్ ఉన్నాయి చూసారా, అవునా కదా, సినిమా పాట రాగానే ఆగిపోద్ది, అక్కడ చెయ్య ముందుకు కదలదు, కుష్టివ్యాధి వచ్చేస్తుంది. అప్పుడు కుష్టివ్యాధి వచ్చేస్తుంది, కదలదు, చెయ్య కదలదు. అదే దేవుడు పడి చదువుకోండి, అవునా కదా, చెయ్య మంచి హుషారుగా వచ్చేది, అరిగిపోతుంది. ఏదో పాట నీచము, అది నీచము, అది అశుద్ధము, అవి కంపు, అది కంపు, అది అపవిత్రత, అది చెడిపోయింది, అది చెడిపోయింది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఎందుకు చెప్తానో మీకు అర్థం కాదు కదా. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, అమ్మ వాళ్ళతో స్నేహం చేయకు, వాళ్ళతో స్నేహం చేయకు. ఎందుకు స్నేహం చేయకు? ఎందుకు స్నేహం చేయకు? ఎందుకు స్నేహం చేయొద్దు అంటున్నావు? ఎందుకు స్నేహం చేయొద్దని అంటున్నాను? అర్థం అవ్వలేదు కదా. పాస్టర్ గారు అలాగే అంటారు, పని పాటలేదు దానికి. ఫోన్ ముట్టుకోవద్దు అంటాడు, అనా కదా. ఆ ఇన్స్టాగ్రామ్ చూడొద్దు అంటాడు, రీల్స్ చూడొద్దు అంటాడు, ఆ సినిమాలు చూడొద్దు అంటాడు, ఈ సినిమాలు చూడొద్దు అంటారు. చూడు, అవి ఏంటి? నీచమది. ఏమవుతుంది? మనసు మారిపోతుంది, మనసు మార్చేస్తుంది. మనసు మారదా? గొర్రెలే ఏమైపోయినాయట? మేకలు ఏమైపోయినాయట? ఏదైతే నీటిలో ఏం చూసాయి? చారలను చూసాయి కదా. యాకోబు విషయంలోను, అనా కదా, యాకోబు విషయంలోను నీటిలో ఆ జోలను పెట్టినప్పుడు, ఆ కర్రలను పెట్టినప్పుడు, ఆ నల్ల కర్రలను చూడగానే అవి మైండ్లో ఫిక్స్ అయిపోయి కనీసం తనకంటున్న పిల్లలు కూడా అయిపోయారట. మచ్చల కలిగిన పిల్లలకి అన్నాయంటే గొర్రెలు, ఏం చూస్తామో అదే కనేస్తాం. పాపము గర్భము ధరించి, అంతేనా, దురాశ గర్భము ధరించి పాపము కనును. అయ్యే చూసాయి, ఆ చారలను చూసి రోజు వచ్చి రావటం, నీళ్ళు తాగడం, ఆ చారలను చూడడం, రోజు రావటం, నీళ్ళు తాగడం, ఆ చారలను చూడడం, చూసి అలాంటి పిల్లల్నే కన్నాయి. అంటే చూడడం అనేది ఎంత ప్రమాదం చూడ. నీచము. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండే చోటను నీవు కూర్చుండక. ఎవరే బాబా, వాళ్ళ జోలికి వెళ్ళకు, వారితో స్నేహం చేయకు, వారితో ఉండకు, పాడైపోతావు అనుకుంటే ఎన్నిసార్లు మొత్తుకున్నా చెప్పినా అర్థం కావటం లేదు కదా. బైబిల్లో చెప్తాను చూడండి, ఏమని, ఏవి నీచములో, ఏవి ఘనములో గుర్తుపట్టు. నీచము, ఈ లోకములో ఉన్నవన్నీ కూడా నీచములైతే ఘనమైనది ఏంటనుకున్నారు? దేవుని ఘనుడుగా నిలబెట్టేది, గొప్పగా నిలబెట్టేది, మంచి జీవితాన్ని ఇచ్చేది దేవుని వాక్యమైతే, లోకములో నీచత్వాన్ని అవలంబించేటట్లుగా చేసేది ఈ లోకములో ఉన్న తత్వమ్మా. సముద్రంలో చేప ఉంటుంది, అవునా కదా, దాన్ని బయటికి తీయగానే నీచు కంపు వచ్చేస్తూ ఉంటుంది. ఏం చేయాలని ఇప్పుడు అర్జెంటుగా? దాన్ని ఏం చేయాలి? ఉప్పు వేసి, పసుపు వేసి, బండకేసి రుద్దాలి. అయినా కానీ పోతుందా? పోదు. కవరింగ్ ఏం చేస్తూ ఉంటాం? మసాలా ఎందుకు వేసావు? టేస్ట్ కోసమా? వాసన రాకుండా కవరింగ్ అన్నమాట. ఎందుకు? అది పుట్టినప్పటి నుంచి మన చేతికి వచ్చేంత వరకు ఆ మురుగు నీటిలో, ఆ నీటిలో ఉండేటప్పటికి తన దేహం అంతా ఏమైపోయింది? నీచు పట్టేసింది. నీచు పట్టేసింది. చూసి దుష్టులతో సహవాసం చేసి వారి మాటలు విని వారు చెబుతుంది మనం కూడా చేయడం వల్ల మనకేలో కూడా నీచత్వము అంటేసుకుంటుంది. కానీ మనం ఏం చేయలేసా? తేనె టీగలా ఉండాలి. నాకు ఈ వీడియో వద్దు, నాకు సినిమా వద్దు, నాకు ఈ స్నేహం వద్దు, నాకు వీళ్ళు వద్దు, నేను తేనె టీగను. నేను తేనె టీగను.
తేనెటీగ ఎంత టీవీగా తేనె కోసం పరుగులు తీస్తుందో, క్రైస్తవుడుగా నేను కూడా దేవుని వాక్యం కోసం, ఘనమైన వాటి కోసం నేను కూడా ఏం చేస్తానంటే పరుగులు తీస్తాను. వాక్యం ఉందా, ఆరాధన ఉందా, ప్రార్థన ఉందా, ఇదిగో కూటం ఉందా, సభ ఉందా, సువార్త యాత్ర ఉందా, దేవుని పనులున్నవా, ఇవి ఘనమైనవే కదా. ఘనమైన వాటి కోసం ఏం చేస్తానంటే ముందుకు 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 వెళ్ళిపోతాను, పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతాను. సినిమాలు ఉన్నాయా, శిఖర్లు ఉన్నాయా, జలసాలు ఉన్నాయా, ఇగో ఏ మొత్తం మీద సమాజంలో అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయా, వాటి కోసం వెళ్ళిపోయేవా, అవి నీచములు, నీచుడుగా చేసేస్తాయి, నీచత్వాన్ని అంటిస్తాయమ్మా. ఏం చేస్తాయి? కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక, అంతకంటే ముందుగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రత, నానా విధములంట అపవిత్రత ఎన్నో ఉన్నాయమ్మా, ఎన్నో ఉన్నాయి. నానా విధములైన అపవిత్రత అత్యాశతో జరిగించుచు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించేసుకున్నారంట. ఇదే చూడాలి, ఇదే వినాలి, ఇక ఇలాంటి పాటలే పాడాలి, ఇక ఇలాగే ఉండాలి, ఇలాంటి వారితో స్నేహం చేయాలి, ఇక ఇలాగే జీవించాలి. నీచత్వాన్ని నీచను కోరుకున్నారట. సిగ్గులేని వారై ఉండి, సిగ్గుండదు పాపం చేసిన వాడికి, పాపం చేస్తున్న వాడికి సిగ్గుండదు. మనం కూడా ఏమంటాం, నీ సిగ్గులేదా? సిగ్గుంటే ఆ పని ఎందుకు చేస్తారా? సిగ్గు ఉందా? లేదు. నా పరువు ఏమైపోతుందో, అయ్యో నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, అయ్యో నా భర్త ఏమైపోతాడు, నా భార్య ఏమైపోతుందో, అయ్యో నా బిడ్డలందరూ ఏమైపోతారు, సిగ్గుండదు. నేను ఏమైపోతాను, సిగ్గుండదు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రత అత్యాసక్తట. అబ్బా, ఆ పని చేయడం కోసం ఎంత యాక్టివ్గా, ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా ఉంటారు అని అంటే, ఎంత మెలకుగా ఉంటారనంటే, అబ్బా అత్యాసక్తితో జరిగించు తమ్మును తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు. నానా విధములైన అపవిత్రత. ఫోన్ చూస్తావా, టీవీ చూసావా, సినిమా చూసావా, లోకంలో అలా సరదాకి వెళ్ళావా, స్నేహితులతో కలిసావా, పెళ్ళికి వెళ్ళావా, ఫంక్షన్కి వెళ్ళావా, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, నానా విధములైన అపవిత్రత అంటుకుంటుంది. బయటికి వెళ్ళినప్పుడు కాళ్ళు కొడుక్కొని ఆయన అంటారు. ఎందుకు? ఈ కాళ్ళతో అటు ఇటు తిరిగి కాళ్ళకి మురుకు అంటుకుంటుంది. కాళ్ళు చేతులు మొక్కం కడుక్కో. ఎందుకు కడుక్కోమన్నారు? దయ్యాలత్తేను కాదు, గలతను కాదు. ఎందుకు కడుక్కోమన్నారు తెలుసా? మురికి అంటుకుంటుందేమోనని. మురికి అంటుకుంటుందేమో, కాళ్ళకి క్రిములు అంటుకుంటాయి, చేతులకు క్రిములు అంటుకుంటూ ఉంటాయి, ముఖం మీద క్రిములు పట్టేసుకుంటూ ఉంటాయి. జర్నీ చేసావు కదా, అందుకేం చేయ నువ్వు, స్నానం చేయి. బయట మురుకు. అందుకే యహలోక మాలిన్యము అంటకుండా, ఎవరికి అంటకుండా, కాదు, పక్కింటులు కాదు, మనకే. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో అంటున్నమాట, తండ్రి అయిన దేవుని ఎదుట మళ్ళీ అందుచేత ఎందుకు వెళ్తాను, నిష్కళంకమును భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవల ఆండ్రలను వారి ఇబ్బందులు పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకంటకుండా, నాకంటకుండా, మీకంటకుండా, ఎవరికి వాళ్ళు అంటకుండా ఏం చేయాలట, జాగ్రత్త పడాలట. అదే భక్తి. భక్తి అంటే ఏంటో తెలుసా? ఇంటకున్న 2 పాటలు, 2 స్తుతులు, 2 ప్రార్థనలు, చిన్న వాక్యం కాదు భక్తి అంటే. భక్తి అంటే ఏంటంటమ్మా,
భక్తి అంటే ఏంటంటే అని చెప్తున్నా చూడండి, ఇహలోక మాలిన్యము అంటకుండా చూసుకోవాలి. ఇది చూస్తే, ఇది వింటే, ఇలా మాట్లాడితే, ఇలాగ వీళ్ళతో స్నేహం చేస్తే, వాళ్ళతో స్నేహం చేస్తే, ఇది ఇలా ఈ లోకంతో ఉండిపోతే ఏమండిపోతుంది? మాలిన్యం అంటుకుపోతుంది. అప్పుడు నీకేం కావాలి? యేసు రక్తం కావాలి. యేసు రక్తం కావాలి నీకు. యేసు రక్తం. నీ రక్తం ఇస్తావా? బాగున్నాడికి నీ రక్తం ఏమంటే ఏం చేస్తా ఉంటావు? ఆరోగ్యం బాగోలేదు, పాజిటివ్ రక్తం అమ్మ బంగారు తల్లి అన్నారు, ఎవరైనా అడుగురు అనుకోండి, నా రక్తం నాకే తక్కువ ఉంది అంటారు. నాకే తక్కువ ఉంది అంటారు. నువ్వు చేసిన పాపానికి యేసు రక్తం ఏమైపోలే? ఒలకాలి. ఒలికించాడు. రక్తం ఒలికించాడు. ఆయన రక్తం ఒలికింది. దేవుని రక్తం ఒలికింది. ఆ రక్తం ఒలికింది కనుక నువ్వేం చేయాలి? అమ్మ బాబు, నా కోసం యేసుక్రీస్తు రక్తం ఒలికించాడు కదా, ఇక్కడ ఏం చేయకూడదు? నానా విధములైన అపవిత్రత ఏం చేయకూడదు, చూడకూడదు, వినకూడదు, దాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకోకూడదు. ఇద్దరు స్నేహితులు కలుస్తారనుకోండి, ఇద్దరు పురుషులు కలిసిన, ఇద్దరు స్త్రీలు కలిసిన ఏటేంటో మాట్లాడుకుంటామంటారు. అపవిత్రమైన వట్టి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అన్నందుకు దేవుడు తిమోతి రాసిన పత్రికలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. అందుకే జాగ్రత్త అమ్మ, జాగ్రత్త. అలవరే అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, అమ్మాయి ఇటు వెళ్ళొద్దు. ఎందుకు మాటలు? ఎందుకు మాటలు చెప్పుకుంటున్నావు? ఎందుకు మాట చెబుతూ ఉంటాను? ఎక్కడో ఫ్రెండ్ ఉంది, బాగున్నావా, తిన్నావా, బాగా చదువుకున్నావా, చాలు. అలా కాదేసి ఏం చేస్తున్నావే నువ్వు, అది చేసావట, ఇది చేసావట, అదట ఇదట మొదలెడుతూ ఉంటారు. అంతే, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. అపవిత్రత. అందుకే విస్తారమైన మాటలలో దోషం. విస్తారమైన మాటలలో దోషం. బయటికి ఎందుకు వెళ్తున్నారు మీరు? మంచిదా? విస్తారమైన మాటల్లో దోషం. బైబిల్లో ఉంటుంది, దోషము జుర్రుకొనును. ఏంటట? దోషం ఏం చేస్తారంట? జుర్రుకుంటారట. జుర్రుకోవడం అంటే తెలుసమ్మా? ఎప్పుడు జుర్రుకుంటాం? చెప్పాలి. ఎప్పుడు జురుకుంటాం? మనం తినే ఆ పదార్థం, ఆహారం ఉంది కదా, ఆహారం ఎంతో ఇష్టమైనప్పుడు, అది చాలా టేస్ట్గా ఉంటున్నప్పుడు, అది గంజైనా, మజ్జిగైనా, పప్పు చారైనా అనా కాదా, అది చాలా అద్భుతంగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం? దాన్ని వేస్తూ ఉంటాం, జుర్రుకుని మరి తింటాం. బైబిల్లో అన్నమాట, దోషాన్ని జుర్రుకుంటారంటే ఎంత టేస్ట్గా ఉంది. యెహోవా ఉత్తముడని రుచి చూసి జుర్రుకో. యెహోవా ఉత్తముడని చెప్పేసి రుచి చూసి జుర్రుకో, బాగుంటుంది. ఆత్మకు మంచిది, దేహానికి మంచిది, మనసుకు మంచిది, భక్తికి మంచిది, కుటుంబానికి మంచిది. ఇదిగో నీ భార్యకి, నీ భర్తకు మంచిది, అది. దాన్ని జుర్రుకో. అపవిత్రత ఎందుకు? పాపాన్ని ఎందుకు? నిజత్వాన్ని ఎందుకు జురుకుంటున్నావు? ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనంలో, ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనంలో అన్నమాట, నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత తమ మనసుకు వచ్చిన వారిని, మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారట. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో నరులతో వాదించదో, వద్దు, ఇది చేయొద్దు, ఇది వినొద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, బాగుండాలి, అది ఇది ఘనంగా ఎంచుకోండి, ఘనంగా బ్రతకండి, మంచిగా బ్రతకండి, అగౌరవంగా బ్రతకొద్దు, మిమ్మల్ని మీరే కించపరుచుకోవద్దు, జాగ్రత్త పడండి. ఎన్నిసార్లు చెప్పిన దేవుడు నా ద్వారా, సేవకుల ద్వారా ఎన్ని మాటలు చెప్పించినా కానీ వినటం లేదు. అక్రమ విషయంలో నరులు నరమాత్రులై ఉన్నారు. భూమి మీద చెడుతనము బహు గొప్పదిగా ఉందంట. గొప్ప 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
12:21 కూర్చో, ఎడకెళ్తాం బంగారు తల్లి కూర్చో. మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అని, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండములను, పొంగుటయు, అల్లరులను ఉండునేమో అని, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య ఉన్న వచ్చనేమో అని, తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసిన వచ్చునేమో మారు మనసు పొందలేని వారిని చూసి ఒకవేళ ఏంటది దుఃఖము వచ్చిందేమో అని భయపడుచున్నాను. అనేకులు మారిపోతున్నారు, మనసును మార్చేసుకుంటున్నారు, ఇదిగో అపవిత్రతను అంటించేసుకుంటున్నారు, ఇదిగో భయంకరంగా మారిపోతున్నారు, అవి చూసి ఇవి చూసి అవి విని ఇవి విని. అందుకే కదా దుష్టులాలు చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. ఏం చేయాలమ్మా? అది నీచం. ఏం చేయాలి? ఘనమైనది ఎదుర్కోవాలి. ఘనమైనది ఏంటంట? యెహోవా ధర్మశాస్త్రము నందు. రోజు వాక్యం చదువుతున్నారా? ఖాళీ ఉండి చదువుతున్నారా? ఖాళీ చేసుకుని చదువుతున్నారా? ఆరాధనకి ఎన్ని గంటలకు వస్తున్నారు? ఎన్ని గంటలకు వస్తున్నారమ్మా ఆరాధనకి? మొన్నే చెప్పుకున్నాం కదా, ప్రారంభ ప్రార్థనలో ఏం చేయాలి? మనం ఉండాలి. సగం పనులు చేస్తే ఏమవుద్దని చెప్పుకున్న పని వారం మర్చిపోయారా? సగం పనులు చేస్తే ఏమవుతుంది? యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవును కాక. సగం పనులు చేయొద్దు. కంప్లీట్. సగం జీతం ఇస్తే మీకు నొప్పి వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. సగం ఇచ్చేవేంట్రా అంటాం. అనగా తూకం వేసినప్పుడు ఎక్కడ తూకం వేస్తూ ఉంటారు కదా, బియ్యం కాడ, దుకాణం కాడ బియ్యం తూకం వేసినప్పుడు ఒక గుప్పుడు తక్కువ అవుతే ఇంకొక గుప్పుడు అంటాం. ఆడ మీద దెబ్బలాడేస్తూ ఉంటాం. కూరగాయల షాప్కి వెళ్ళి ఏం చేస్తూ ఉంటాం? ఒక వంకాయ ఎగస్ట్రా ఉంటుంది కానీ తక్కువ ఉంటుందా? తక్కువైతే ఒప్పుకోం. ఇంకో ఏం చేస్తూ ఉంటాం? ఆడ తెలియకుండానే చెప్పకుండా చేస్తూ ఉంటాం. 2 వంకాయలు తీసి నీళ్ళు పడేస్తూ ఉంటాం. తక్కువ ఇస్తే ఒప్పుకోం కదా. దేవునికి తక్కువ ఇస్తే ఒప్పుకుంటామా? దేవునికి తక్కువ చేసి చేస్తున్నాం కదా. తక్కువ చేయకూడదు. అన్ని పనులు త్వరగా చేసుకుంటున్నాం కదా. అన్ని పనులు త్వరగా చేసుకుంటున్నప్పుడు దేవుని పని కూడా ఏం చేయాలి? త్వరగా చేయాలి. అంతేనా? అంతే కదమ్మా. అన్ని పనులు త్వరగా చేసుకున్నప్పుడు దేవుని పని కూడా త్వరగా చేయాలి. మనకు ఆలోచన చేసుకోనండి. దేవుని పిల్లమైన మనము దుష్టత్వాన్ని కోరుకోకూడదు. ఇహలోక మళ్ళీ ఏం చేయకూడదు? అంటించుకోకూడదు. అంటించేసుకుంటున్నాం. మనమే అంటించుకుంటున్నాం. వెళ్ళి మరీ రాసుకుంటున్నాం. పంది ఉంటుంది కదా, పంది ఏం చేస్తుంది? అది పచ్చగించి బురదలోకి వెళ్ళి అటు ఇటు దొరిలి ఆ ముట్టును తీసుకెళ్ళి అందులో అలాగలాగా పొలిచి అవునా కదా అని పీల్చుకొని ముక్కులోకి ఆ భయం ఎంత బాగుందో అనుకొని అంటున్నాం. మనం కూడా పందిని చూసి అసహ్యం వేస్తుంది. పంది మాంసమా అమ్మో తిన్నాం అంటాం. పంది చేసే పనులన్నీ చేస్తున్నాం. వివేకం లేని సుందర స్త్రీ అదే చేస్తున్నాం. ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో ఉండాలో, ఎవరితో చేయాలో, ఎవరితో ఏది వినాలో, ఏది వినకూడదో, ఏది చూడాలో, ఏది చూడకూడదో, ఏది పట్టుకోవాలో, ఏది పట్టుకోకూడదు,
యహలోక మాలిన్యాన్ని అంటించుకుంటున్నాం. నీచుని కోరుకుంటున్నాం. కొంతమందికి ఏ విధంగా నీచు లేకపోతే ముద్ద దిగడం లేదు, కొంతమందికి పాపం లేకపోతే సంతోషం ఉండదు. పాపమే సంతోషం, పాపమే సంతోషం, పాపం చేయడమే సంతోషం, పాపం ఉండడమే సంతోషం. చివరికి ఏమవుతుంది అమ్మా? ఏమవుతుందమ్మా? ఒక మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో పండుగ ఉంది. ఏం పండుగ తెలుసా? పస్కా పండుగ. ఆ పస్కా పండుగకి ఇంకో పేరు ఉంది, చెప్పండి. పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెలు అంటే మంచి రొట్టెలు. పులవకూడదు, రొట్టె పులవకూడదు. పులవని రొట్టె తినాలి. పుల్కాలు అంటారు, అట్లని పుల్కాలు అంటారు. పులియని రొట్టెల పండుగ చేసుకోండి. పులిసింది మీరు ఏం చేయకూడదు? తినకూడదు. పులిసింది తినకూడదు. మాకు పులిసిందే కావాలి, సలవజీ. కడుపులో పులిసిపోవాలి, గ్యాస్ వచ్చేయాలి అంటా ఉండాలి. ఏమైపోవాలి? గ్యాస్ పట్టేసింది దివ్యలాగాను. గ్యాస్ పట్టేసింది, ప్రాంతం రాని ఇవ్వాల. పులిసిపోయింది తినకూడదమ్మా. పులిసిపోయింది తినకూడదు. దేవుడు ఎంత గొప్పడో ఆలోచించేయండి. మన్నాన్ని మీరు తినండి. తినేసిన తర్వాత మిగిలిపోద్ది కదా, మిగిలిపోయింది మీరు ఏం చేయకూడదు? దాచుకుని మరలా ఏం చేయకూడదు? ఉదయాన్నే తినకూడదు. పూరేళ్ళు మాంసం ఉన్నారా? మాంసం ఉంది కదా, మాంసం మీకు ఎంత కావాలో అంత తినండి. రేపటికి దాచుకుని మీరు ఏం చేయకూడదు? మాంసాన్ని తినకూడదు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పరిశుద్ధత, పవిత్రత, నిష్కళంకత, స్వచ్ఛత కోరుకున్నాడు ఆయన. అందుకే పులిసింది మీరు ఏం చేయకూడదు? తినకూడదు. అసలు పులిసిందే తినకూడదు అంటున్నాడు అని అంటే ఆలోచించేయండి, ఆయన ఎంత గొప్పవాడు. అందుకే పులిసిన తేనె కోసం వెళ్తుందా చెప్పండి? తేనె పులుతుందమ్మా? తేనె పులవదు. కొన్నిసార్లు తేనె పుల్లగా ఉంటుంది, అంటే అది ఒరిజినల్ కాదనమాట. అది బెల్లం పానకం. ఎలా ఉంటుంది? పులిసిపోతుంది. బెల్లం పులిసిపోతుంది, తేనె పులవదు, తేనె ఇరిగిపోదు. తేనె పైకి ఒక రకంగా అంటే ఇదేంటిది మారిపోదు, డివైడింగ్ రంగురంగులుగా ఉండదు. అది తేనె స్వచ్ఛమైనది, బలమైనది, అది పాడవదు. అది ఎప్పుడు కూడా పాడవదు. అది నిన్న నెట్లో కొట్టాను తేనె గురించి చదువుతున్నప్పుడు, అసలు ఎప్పుడు పాడవదంటది. మనం అనుకుంటాం పాడైపోద్దాం అనుకుంటూ ఉంటాం. అసలు పాడవని పదార్థం అంట. ఆ మాట చదువు ఎంత మంచిగా అనిపించిందంటే, దేవుని వాక్యం కూడా అలాంటిదేగా. దేవుని వాక్యం ఎలాంటిదమ్మా? పరిశుద్ధమైనది, పవిత్రమైనది, ఆత్మను రక్షించేది, బలమైనది, విలువైనది. అందుకే పులియని రొట్టెలనే దేవుడు తినవద్దు అన్నాడంటే, వద్దన్నాడు అని అంటే ఈ లోకములో ఉండి పులిసిపోయిన పాపాన్ని, పులిసిపోయిన దుష్టత్వాన్ని మనం స్వీకరించమంటున్నాడా? లేదు. తేనెటీగలాగా టీవీగా బ్రతకాలి. ఏమండి? పరిశుద్ధంగా బ్రతికితే దానికి మించిన సంతృప్తి, దానికి మించిన ఘనత, దానికి మించిన గౌరవం మరొకటి ఉంటుంది. ఏమీ లేకపోయినా పర్వాలే, ఏమి వచ్చినా ఏమన్నా లేకపోయినా పర్లేదు, అసలు నీతిగా బ్రతకమనుకోండి, ఆ టీవీ ఆ గొప్పతనం వేరమ్మా. ఆ గొప్పతనం వేరే. అర్థమైందా లేదా? అడవిలో సింహం ఎలా ఉంటుంది? దర్జాగా ఉంటుంది. తేనెటీగలాగా టీవీగా ఉండాలి తప్ప నక్కలాగా మారిపోకూడదు. మరొక మాట చెప్పి ముగించుకుందాం. చూద్దాం, ఎక్కడ చదువుకుందాం ఇందాక? జఫన్య పత్రిక, జఫన్య గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో. జఫన్య 3:5. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు. ఆయన అక్రమం చేయవాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు
ఆయనకు రహస్యమైనది ఏదియు లేదు. ఆయన నీతిహీనులను సిగ్గు మా చదువు ఇక్కడ. అయినను నీతిహీనులు సిగ్గెరగరు, నీతిహీనులు సిగ్గు ఎరుగరు. నీతిహీనులట. నీతిహీనులు అంటే నీచును కోరుకునేవారు, అపవిత్రతను కోరుకునేవారు, దుష్టత్వాన్ని కోరుకునేవారు, ఇదిగో చెడిపోయిన దాన్ని కోరుకునేవారు ఎవరంటే నీతిహీనులైతే వారికి సిగ్గు ఎరుగరట. సిగ్గు ఎరుగరట. పాపం చేసినప్పుడు సిగ్గు, సీము, నెత్తురు, అబ్బబ్బబ్బబ్బబ్బ ఉండవు. బైబిల్లో ఎంత కరెక్ట్గా రాయించాడు చూస్తారా. సిగ్గు ఎరుగరు. కనుక ఆలోచన చేయండి. ఏవి నీచములు, ఏవి ఘనములు గుర్తుపెట్టు. పాస్టర్ గారితో ఉంటే అంతమాలో పాటలు పాడాలి, అంతమాల మీటింగ్కి వెళ్ళాలి, అంతమాల ప్రార్థన అంటారు, పొద్దున సాయంత్రం తీసుకుని పోతూ ఉంటాడు. ఎందుకు వచ్చిన కూడా బాబు ఇది మంచి బట్టలు వేసుకునేవాడు. బొట్టు పెడితే తప్పు, బొట్టు తీస్తే తప్పు, పట్టి పెడితే తప్పు, పట్టి తీస్తే తప్పు, కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు. ఎందుకు వచ్చిన సార్రా బాబు అనుకుంటున్నారా? మీరు బాగుండాలి, మీరు మంచిగా ఉండాలి, మంచి పేరు సంపాదించాలి. దేవుని పిల్లలు వీళ్ళు, దేవుని పిల్లలు, దేవుని కుమార్తెలు, దేవుని కుమారుళ్ళు వీళ్ళు. చక్కగా ఉన్నారు, చక్కగా బ్రతకాలి. మీ గురించి చెడుగా వినపడడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని గురించి చెడుగా చెవులు కొరుక్కోవటం లోకంలో ఉన్నవాళ్ళు నాకు ఇష్టం ఉండదు. ఒక దేవుని సేవకుడిగా దేవునికి ఇష్టం ఉండదు. కనుక మీ గురించి ఎన్నో సలహాలు, ఎన్నో తిట్లు, ఎన్నో ఉపదేశాలు, ఎన్నో వాక్యాలు. ఎందుకు? మిమ్మల్ని తిడతా నాకేనా వస్తుందమ్మా? వస్తుందా? దివ్య అదంట కదా అనే మాట నాకు వినపడకూడదు. జెస్సీ ఇదంట కదా అనే మాట నాకు వినపడకూడదు. లలిత ఆహా అనే మాట వినపడకూడదు. అంటే ఏం చేయాలి? ఏది నీచములో గుర్తించంతే. గుర్తుపెట్టు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు, ప్రేమించుకుంటున్నారు. అది చూస్తున్నంతసేపు ఉంటాం. అందులో ఉన్న హీరో నేనే, అందులో ఉన్న హీరోయిన్ నేనే. అలా పాట పాడుతుంటే అక్కడ డాన్స్ వేసేది ఎవరో నేనే అనుకుంటూ ఉంటాం. అందులో లీనమైపోతూ ఉంటాం. అప్పుడు ఏమైపోతుంది? మనసు ఎక్కడో తొలి చేస్తూ ఉంటుంది. పురుగు. కొన్ని పురుగులు ఉంటాయి కదా, కొన్ని పురుగులు పై చెట్టు అంతా బాగానే ఉంటుంది, లోపల ఉంటుంది పురుగు. లోపల ఏం చేస్తూ ఉంటుంది? తొలి చేస్తూ ఉంటుంది, కనబడిపోతూ ఉంటుంది. ఇంటి పక్కన చెట్టు ఉంటుంది, ఇదివరకు మా యాప్ చెట్టు ఇంత లావు ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అది ఏటో ఎప్పుడు చూస్తుంది పెద్ద కనబడిపోయింది. ఎంత కనబడిపోయింది? లోపల ఏమైపోయింది? అది కొబ్బరి పురుగు టైప్ అన్నమాట. లోపల కుడేస్తూ ఉంటుంది. అలాగా పాపం అనేది కూడా లోపల బీజం పడిపోనుకోండి, చాలా అమ్మ మీకు విషయం చెప్పిన పాపం గురించి దేవుడే మాట చెప్పలేదు తెలుసా? సులువుగా చిక్కులు పెట్టు. చాలా సులువు అనమాట. వాడు మనం చాలా సులువుగా చిక్కులు పెట్టేస్తాడు. అది మనం అనుకుంటూ ఉంటాం, నేను చాలా స్టాండర్డ్ అనుకుంటూ ఉంటాం. అవును, సొలొమోను కూడా స్టాండర్డే, అవునా కదా? ఆయన కూడా స్టాండర్డే. కానీ ఏమైపోయాడు? దావీదు కూడా స్టాండర్డే. ఏమైపోయాడు? అంటే చాలా సులువు అనమాట. పాపము మనుషుల్ని చాలా సులువుగా ఏం చేస్తుంది? లాగేసుకుంటుంది. చాలా ఈజీగా లాగేస్తూ ఉంటుంది. అందుకే చివరి మాట చెప్పి ముగించుకుందాం. ఇది 63 కీర్తనలు 4వ వచనంలో మనం ఏం కోరుకోవాలి, ఏం సంపాదించుకోవాలి? 63 నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు
రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పరచుచున్నది. చాలమ్మా, చూసమ్మా, నా ప్రాణానికి తృప్తి ఏంటనుకున్నావు? అయ్యా, నిన్ను ధ్యానం చేస్తూ ఉంటుంది. రాత్రి మీద పడక మీద పడుకుని ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రాలు లెక్కెట్టుకోవడం కాదు కానీ, అమ్మ చెప్పే కథలు, నాన్న చెప్పే కథలు వినడం కాదు కానీ, లేకపోతే భార్య చెప్పే మాటలు, భర్త చెప్పే మాటలు వినడం కాదు కానీ, రాత్రి జాములు యందు నిన్ను ధ్యానము, ఎవరిని ధ్యానం చేస్తున్నప్పుడు? దేవుణ్ణి ధ్యానం చేసి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడంట క్రొవ్వు మెదడట, క్రొవ్వున మెదడట. ఎప్పుడైనా తిన్నారా? క్రొవ్వు మెదడు తిన్నారా? ఎప్పుడన్నా తినలేదా? ఇప్పుడు చేపలకై తిన్నారా? బాగుంటుందా? బాగు కదా. మామూలు చేప చర్మం అంతా, మాంసం అంతా ఒక రకం ఉంటే తలకాయలో తెల్లగా ఉంటుంది గుంజు. అది నోట్లోకి వెళ్ళగానే కరిగిపోతుంది. అది నోట్లో వెళ్ళగానే ఎంత హాయిగా ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా? అందుకే చాలామంది నాకు నడుము ముక్కొద్దు, తోహ ముక్కొద్దు, నాకు ఏ ముక్క కావాలి? తలకాయ ముక్క కావాలంటారు. అంటే ఆ తలకాయలో ఏముంటుంది అనుకున్నారు? మెదడు ఉంటుంది. ఆ మెదడు చాలా బాగుంటుంది. దావీదు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నాకు క్రొవ్వు మెదడు దొరికింది. ఎలా? నేను దేవుణ్ణి ఏం చేశాను? ధ్యానం చేసినప్పుడు. అందుకే ఏది నీచములో, ఏవి ఘనములో గుర్తుపట్టిన ఎడల నీవు నాకు నోరు, నీవే నాకు నోరు. నాకు నోరుగా నువ్వు మారిపోతావా లలిత అంటున్నాడు దేవుడు. నాకు నోరుగా మారిపోతావా రమ్య అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు నాకు నోరుగా మారిపోవాలి. నా బోర నువ్వే, నా నోరు నువ్వే. చూసారా? దేవుడు తన దేహములో ఒక భాగాన్ని చేసుకున్నాడు. అందుకే యెహోవా నీవే నా భాగము. దావీదు అన్నాడు, యెహోవా నీవే నా భాగం. ఆలోచన చేసుకోండి. దేవుని నోటిలో ఒక భాగం పోవాలి అంటే ఏది నీచమో, ఏది ఘనమో ఏం చేయాలి? రెండింటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేందమ్మా? తేనెటీగ ఏం చేసింది? తన బ్రతుకులో తేనెను తప్ప మరి దేని దగ్గరికి అది వెళ్ళదు. మురుకు నీటి మీద అది వాలదా? ఎంతో అందంగా ఉంటున్న, ఎంతో రంగులతో వలువులతో అందంగా కనబడుతున్న పువ్వుల మీద తప్ప మురుకు గుంటల మీద, కుళ్ళిపోయిన శవాల మీద ఈ తేనెటీగ చెప్పాలి వాలదు. క్రైస్తవుడు అంతే. లోకం మీద వాలిపోకూడదు, లోకం మీదకి వెళ్ళిపోకూడదు, లోకాన్ని తెచ్చేసుకుని తినేసుకోకూడదు. అర్థమైందా లేదా? ఏ దిక్కుకి వెళ్ళిపోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా నాకేం కావాలి? పువ్వులు కావాలి. ఆ పువ్వుల్లో ఉన్న మకరందం కావాలి. నేను క్రైస్తుని కదా, ఏ ఊరు వెళ్ళిపోయినా, ఏ ప్రాంతం వెళ్ళిపోయినా, ఇగో హాస్టల్కి వెళ్ళిపోయినా, కాలేజీలకు వెళ్ళిపోయినా, కూలి పనికి వెళ్ళిపోయినా, ఉద్యోగానికి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ నాకేం కావాలి? నాకు వాక్యం కావాలి. తేనెటీగ టీవీగా మనం మారిపోవాలి. అర్థమవుతుందా లేదా? ఏ ప్రాంతం వెళ్ళిపోండి, ఏ దేశం వెళ్ళిపోండి, ఎక్కడ వెళ్ళిపోండి, ఏం కావాలి? వాక్యం ఉన్న చోట మీరు ఆగాలి. వాక్యం లేని చోట మీరు ఏం చేయదు, ఆగకూడదు. ఇదిగో మకరందం చూడగానే, పువ్వును చూడగానే, మకరందం చూడగానే తేనెటీగ ఆగిపోతుంది. మురుకు గుంటను చూడగానే ఈగలు వాలిపోతాయి. ఒక పువ్వు మీద ఒక తేనెటీగ మాత్రమే చెప్పాలి వాళ్తుంది. మురికి గుంట మీద ఈగలు వాళ్తాయి. కుళ్ళిపోయిన శవం మీద ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుందా? చాలా ఉంటాయి.
ఎంగిలి అవి ఎంగిలి చేసింది ఏం చేయాలి? ఒకటి తర్వాత ఒకటే తినాలి. అదే అదే పువ్వులోని మకరందం, ఒక తేనెటీగ, ఒక పువ్వు మీద ఒక తేనెటీగ మాత్రమే. క్రైస్తవుడు కూడా ఎప్పుడు కోరుకున్న దేవుణ్ణి కోరుకోవాలి, వాక్యాన్ని కోరుకోవాలి, ఇదిగో దేవుని సన్నిధానాన్ని కోరుకోవాలి, ఆరాధన కోరుకోవాలి. ఆదివారం కదా, త్వరగా వెళ్ళిపోదాం, వాక్యం త్వరగా వినేద్దాం, టైం తిందమ్మా అని చెప్పేసి ఏం చేయాలి? వెళ్ళిపోతూ ఉండాలి. అర్థమైందా? ప్రార్థన 8 గంటలకే ఆరాధన కనుక మీరు త్వరగా ఏం చేయాలి? సిద్ధం. ఎలక్షన్కి సిద్ధపడుతున్నారా? 5 సంవత్సరాలే ఇది దేవుంది. చచ్చిపోయే వరకు, చచ్చిపోయిన తర్వాత కూడా ఉందా లేదా? చావక ముందు ఉంది దేవుడే, చచ్చిన తర్వాత. అందుకే పాటలో ఉంటుంది, చచ్చిపోయేదాకా కావాలనుకుంటారు మనల్ని, చచ్చిపోయిన తర్వాత కూడా కావాలనుకునేవాడే దేవుడు. అదేదో పాట గుర్తొస్తలేదు నాకు, శరణం. అర్థమైందా? కనుక ఆలోచించేయండి. ఏది నీచమో ఏది ఘనమో కోరుకోనండి. నీచత్వాన్ని కోరుకుంటే నీచుడిగా మారిపోతావు, ఘనమైన కోరుకుంటే ఘనముడుగా మారిపోతావు. ఏది కావాలో కోరుకోనండి. తేనెటీగలాగా టీవీగా ఈ సమాజంలో నిలిచిపోండి. అర్థమైందా? తేనెటీగని ఎవరు ఏమని మెచ్చుకుంటారు? తేనెటీగని మెచ్చుకుంటారా? మెచ్చుకోదా? తేనెటీగ మెచ్చుకుంటారు లేదా? మెచ్చుకుంటారు. అది తన జోలికి వెళ్తే ఏం చేస్తుంది? అది కుడుతుంది. తేనె పట్టును ముట్టుకోవటానికి అవతల వాడికి ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? భయం. అదే ఈగలు ముట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇలాగా అంతే కదా. ఈజీగా చంపేస్తారు ఈగల్ని, తేనెటీగని. అలా ఉండాలి క్రైస్తవుడు. అవతల వాడు ముట్టుకోవటానికి ఏం చేయాలి? భయపడాలి. టచ్ చేస్తే ఆడికి అయిపోయింది అన్నట్టుగా ఉండాలన్నమాట. అర్థమైందా? అంతేగాని ఈగలా ఉన్నారు అనుకోండి, ఏమైపోతే చచ్చూరుకుంటాం అంతే, ఒకటే దెబ్బ. ఇది యాసకాలంలో ఈగలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి, తెలుసు కదా. మామిడికాయలకి అట్లకి ఈగలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదా. చిన్నప్పుడు చంపుతా కూర్చునేవాడు నేను, ఎన్ని ఈగలు చంపేసేవాడినా. ఈగల్ని చాలా సులువుగా చంపేయచ్చు, తేనెటీగని చంపాలంటే చాలా టెక్నిక్ ఉపయోగించాలి, అనే కదా. అది అంటే ఈజీ కాదు. అందుకే తేనెటీగలాగా టీవీలాగా బ్రతికి దేవుని వాక్యాన్ని కోరుకుందాం, ఘనమైంది కోరుకుందాం. నీచత్వాన్ని, ఈ లోకాన్ని, పాపాన్ని కోరుకోకూడదు. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక.